తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓ డైరీ ఆవిష్కరణ కీలక పాత్ర పోషించిందని టీఎన్జీఓ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు యాదరి పరమేశ్వర్ గుర్తు చేశారు. నాటి ఉద్యమ కాలంలో దైనందిన ఆవిష్కరణకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రులను ఆహ్వానించి డైరీ ఆవిష్కరించామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎన్జీఓ సంఘం సభ్యులతో కలిసి అధ్యక్షుడు యాదరి పరమేశ్వర మాట్లాడారు. రాష్ట్ర సాధనకు కీలక భూమిక పోషించిన ఉద్యోగస్తుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా టీఎన్జీఓస్ సభ్యులందరికీ ప్రాథమిక సభ్యు నుంచి మొదలుకుంటే అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు మరి సిద్దిపేట జిల్లా యూనిట్ కూడా అందరం కలిసి ఈరోజు హైదరాబాదులో దళిత కళా తోరణంలో డైరీ ఆవిష్కరణ మరి క్యాలెండర్ ఆవిష్కరణకు వెళ్ళడం జరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో డైరీ అంటేనే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపునిచ్చేటువంటి సంస్కృతిలో నడిపినటువంటి ఆ డైరీ ఆవిష్కరణ ఈరోజు పబ్లిక్ గార్డెన్లో చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ డైరీ ఆవిష్కరణకు రాష్ట్రంలో ఉన్న మంత్రులను ముఖ్యమంత్రులను పిలిచి నిలదీసి తెలంగాణ ఇస్తారా సస్తారా అనేటువంటి నినాదాన్ని ముందు పెట్టుకొని నడిపినటువంటి ఆ డైరీ ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మన కోరికలు ఆ విధంగానే ఉండినాయి. వాటిని నెరవేర్చుకునే దిశగా బయలుదేరడానికి మన యూనిట్ని చాటుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ యూనిట్ సభ్యులు తర్వాత అట్లాగే జిల్లా కార్యవర్గము జిల్లాలోని అందరూ కూడా రావడం జరుగుతుంది. డైరీ ఆవిష్కరణలో భాగంగా మన పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, పిఆర్సీ సాధన కోసం అక్కడికి వచ్చే మంత్రుల వద్ద నివేదించడానికి అక్కడికి వచ్చే ముఖ్య అతిథుల దగ్గర మన డిమాండ్స్ను నెరవేర్చుకోవడానికి దిశగా అడుగులేయడానికి మన అందరం కదిలి వెళుతున్నాం. వచ్చిన సోదరులందరికీ కూడా నా ఉద్యోగ మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ వచ్చి డైరీ ఆవిష్కరణ విజయవంతం చేయవలసిందిగా సిద్దిపేట జిల్లా నుంచి సవినయంగా అందరినీ మనవి చేయుచున్నాం. 150 మంది ఉద్యోగస్తులు వెళ్ళడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకనాడు డైరీలు అంటే ఉద్యమ కేంద్ర బిందువులు. దాదాపుగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సమస్యలన్నీ అదే రకంగా ఉన్నాయి. ముఖ్యంగా పిఆర్సీ అయ్యుండొచ్చు, డిఏలు అయ్యుండొచ్చు, పెండింగ్ బిల్ అయ్యుండొచ్చు, ఈహెచ్ఎస్ అయ్యుండొచ్చు, మిగతా లస్కాలకు జీతాలు అయ్యుండొచ్చు. ఇట్లాంటి చాలా సమస్యలు పేరుకపోయినవన్నీ సమస్యల మీద కూడా ఈరోజు ఏదో ఒకటి తెలుసుకుందాం అనే విధంగానే ఈరోజు హైదరాబాద్ వెళ్తడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా కూడా ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్రాహ్మణులాగా, ఎందుకంటే దేవునికి ఏ రకంగా అయితే భక్తునికి వారధిగా ఉంటాడో మేము కూడా అటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే సంస్కృతి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏ కొత్త పథకాలు తీసుకొచ్చినా ఏ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చినా కూడా వాటి అన్నింటినీ కూడా ప్రజలలోకి తీసుకెళ్లి సమర్థవంతంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేసినటువంటి ఉద్యోగులుగా మేము ఈరోజు అందరం కూడా మేము అడుగుతా ఉన్నాం. మాకు కూడా కొన్ని డిమాండ్లు ఉంటాయి, మాకు కూడా ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది, పిఆర్సీలు ఉంటాయి, డిఏలు ఉంటాయి. ఇవన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటి అన్నీ సాధించే దిశగా ఈరోజు ఖచ్చితంగా కూడా అడుగులు పడతాయని, భవిష్యత్తులో కూడా ఇదే ఉద్యమ స్ఫూర్తితో సిద్దిపేట నుంచి దాదాపుగా 150 మంది అంటే ఈరోజు 10,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కూడా సూచనలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా మీ వెన్నంటే ఉండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటి కూడా పరిష్కరించే దిశగా ఆలోచించాలని మేము వేడుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.